హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఇష్టంగా తినేయచ్చు. నేను ఒక 5 కాకరకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు 3 తీసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలండి. ఈ కాకరకాయలకి పైన తోలు అంతా తీసివేయాలి. ఉల్లిపాయలు పెద్ద సైజులు కట్ చేసుకుని మనం మిక్సీలో వేసుకోవాలి. ఇందులో ఒక 2 లవంగాలు వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ధనియాలు కొంచెం నలగకుండా ఉంటాయి. పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక బౌల్తో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి. మనం ఇప్పుడు కాకరకాయని చిన్న ముక్కల కింద కోసుకుని దీనిలో వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. సరిపోకపోతే ఒక హాఫ్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ కాకరకాయలు బాగా వేగించుకోవాలి. ఇప్పుడే వేగిపోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ దీనిలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి హై ఫ్లేమ్లో మనం వేగించుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేగించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసివేయాలి. ఎందుకంటే వాటర్ దానిలో పడిపోతూ ఉంటాయండి. అందుకే మూత తీసివేయాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడకడానికి 20 మినిట్స్ పడుతుంది. బాగా ఉడికిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అయితే అయిపోయిందండి. సింపుల్గా చేసుకుంటే కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.